అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసినాం అన్నమాట. దాదాపు 11 రోజులు పూజలు అందుకొని చివరి రోజు అయితే గంగమ్మ తల్లి ఒడిలోకి అయితే చేరడానికి ఖైరతాబాద్ మహా వినాయకుడు అయితే రెడీగా ఉన్నాడనమాట. ఖైరతాబాద్ గణేశుని లేపడానికి అంటే లిఫ్ట్ చేయడానికి క్రేన్ మనం మాట్లాడుకున్న విధంగానే రవి క్రేన్స్ వాళ్ళు కూడా రావడం జరిగింది, రెడీగా ఉన్నది, అన్ని ఏర్పాట్లు చేస్తున్నారనమాట. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఖైరతాబాద్ గణేశుని దగ్గర ఎక్కడ ఏం కట్టాలనేసి అయితే మన వెల్డింగ్ వాళ్ళు కూడా మొత్తం సర్వసిద్ధం అయితే చేస్తున్నారు. అండ్ గణేశుని కూడా చూడండి ఎట్లా కనిపిస్తుందో. అండ్ ఇక్కడ గంగమ్మ తల్లి ఒడిలోకి వెళ్తున్నాడన్న బాధ ఒకటైతే, సంతోషం కూడా ఒకటి, ఎందుకంటే అమ్మ దగ్గరికి వెళ్ళిపోతుంది కదా, సో అందుకు కూడా ఒక సంతోషం పడాలి మనం. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు టస్కర్ అయితే రెడీగా ఉంది. అక్కడ ఉన్న టస్కర్ అయితే ముందుకు వెళ్ళిపోయింది అనమాట. ఎందుకంటే ఏదైతే క్రేన్ పైకి లేబట్టి గణేశుని రెడీగా పెడితే టస్కర్ అనేది మెల్లగా వెనకకి వెళ్తుంది, గణేశుని కిందకి మెల్లగా వెళ్తుంది అనమాట. అప్పుడు గణేశుడు ఎగ్జాక్ట్ ఖైరతాబాద్ గణేశుడు టస్కర్ మీదకి అయితే ఉంటాడనమాట. మార్నింగ్ నుంచి అయితే ఏదైతే వెల్డింగ్ పనులు చేసిరో ఆ విధంగా ఆ వెల్డింగ్ పైన ఎగ్జాక్ట్ కూర్చుంటాడు అనమాట. సో ఇది మన ఖైరతాబాద్ గణేశుడికి సంబంధించి. అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి, గణేశుడు ఎలా ఎక్కుతాడు ఏందనేసి అయితే ప్రతి ఒక్కరైతే మీకు చూపిస్తాను అనమాట. సో ఇక్కడ అయితే సామాన్లు కనిపిస్తున్నాయి కదా, ఇంకో టస్కర్ మీద అయితే ఇప్పుడే వచ్చినాయి అనమాట. సో ఇవి ఎందుకోసం అయితే మన రవి క్రేన్స్ అయితే ఏదైతే ఉందో దానికి వెయిటింగ్ అనమాట, అంటే వెయిట్ అనమాట. వెయిట్ ఎందుకోసం అంటే మన ఖైరతాబాద్ మహా వినాయకుడు, ఇంత పెద్ద వినాయకుడు లేవటాలంటే మినిమం ఉండాలి. వెయిట్ లేకుండా లేపితే క్రేన్ మొత్తం లేచిపోతుంది అనమాట. అండ్ మన ఖైరతాబాద్ గణేశుడు ఒక 200 టన్నులు ఉన్నాడంటే మన వెయిట్ అనేది 400 టన్నులు ఉండాలి, అంటే డబల్ ఉండాలన్నమాట. డబల్ ఉన్నప్పుడే గణేశుడు అనేది ఈజీగా లేచి మన టస్కర్లో అయితే కూర్చుంటాడు అనమాట. ఆ వెయిట్ కూడా ఎలా వేస్తుంది ఏంటనేసి అయితే ప్రతి ఒక్కటి చూపిస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. కరెక్ట్ సెట్ అయ్యే విధంగా అయితే తీసుకొని ఫ్లవర్ డెకరేషన్ చాలా బాగా చేశారు, చాలా ఫాస్ట్ అయితే 2 విధాలు మీకు ఎక్స్పెక్ట్ చేయలేను అనమాట. డీజే సెటప్ కూడా చేసినట్టు ఉంటుందేమో అనేది డీజే, కానీ మన శివపార్వతుల కళ్యాణ మండపం, శ్రీనివాస కళ్యాణ తీసుకుని వెళ్ళారు. అదేవిధంగా మన ఇక్కడ క్రేన్ కూడా తీసుకొని వచ్చేసారు అన్నమాట. చూడండి క్రేన్ అయితే వెళ్తుంది మనం మార్నింగ్ నుంచి. అదేవిధంగా నిన్న నుండి మొత్తం మనం చెప్తూనే ఉన్నాం కదా, అప్డేట్ ఇస్తూనే ఉన్నాం కదా. మన ఖైరతాబాద్ గణేశుడు మండపం నుంచి టస్కర్లో పెట్టడానికి అయితే మన రవి క్రేన్ వాళ్ళు అదేవిధంగా మనకు చెప్పిన విధంగా రావడం అయితే జరిగింది. రైలు చూడండి, ట్రైన్ సైకిల్ పెద్ద వేస్తుంది ఖైరతాబాద్ ఇక్కడ నుండి అయితే
అని దూరంకి వెళ్ళిపోవడం దగ్గరికి నాకు పొడలు దగ్గరికి వెళ్ళిపోవడం దూరంకి మనం వస్తుంది దూరంకి వెళ్ళండి దగ్గర ఆగండి మాకు డిస్టర్బెన్స్ చేయకండి మాకు ఎందుకు డిస్టర్బెన్స్ చేస్తున్నారు 10 రోజులు వేగంగా పెడతారు చివరి రోజు వచ్చి చాలా ఇబ్బంది పడతారు మీరు ఎవరు ముందు రాదు రేపైతే నిమజ్జనం అందరు శిక్షణలోకి వచ్చేసేయండి మనకి అర్థవాదు వర్షం చూడాలంటే